అందరికీ నమస్కారం అండి. మైరాన్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి హీరోని ఇంట్రొడ్యూస్ చేశారు మీరు. ఇద్దరు మంచి నిర్మాతల చేతుల మీదుగా, సరే రియల్ ఎస్టేట్లో నేను కూడా కొంత అనుకోండి, ఆ ముగ్గురు చేతితో ఇది మీరు చేసుకున్న ఇది ఒక అద్భుతమైన ఆరంభం. ఇది చూశాను. మంచి యంగ్ మ్యాన్ హీరోగా, అంటే నవ్వుతూ ఉన్నాడు కానీ చాలా ఈ పర్సనాలిటీ చూసినా, ఆ ఫేస్లో ఉన్న ఇది చూసినా, నవ్వు చూసినా మంచి హీరో అయ్యి ఉండేవాడు అనుకున్నా. అడిగా నేను మొన్న నాకు కలిసినప్పుడు, అంటే ఒకప్పుడు ఉండేదంటే చేద్దామని, కానీ మనకెందుకులే అని చెప్పి నేను కొంచెం ఇదయ్యాను. ఈ మధ్యన నాకు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా కూడా చాలా కాలం చేశాను. ఈ మధ్యన ఎవరో ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే నెల్లూరు నుంచి ఒక యంగ్స్టర్ వచ్చాడండి, మైరాన్ హోమ్స్ అని పెట్టాడు, బాగా చేస్తున్నాడండి అన్నారు. అంటే నాకు పరిచయం లేదండి, ఎప్పుడు కలవలేదు అన్న. ఆ తర్వాత ఒక నెల రోజుల క్రితం ఎప్పుడో ఓ ఫ్రెండ్స్ పరిచయం చేశారు. ఈయన్ని పరిచయం చేయగానే జేబులోంచి కార్డు తీసి ఇచ్చాడు, మైరాన్ హోమ్స్ అని. ఆ కార్డు చూడగానే కార్డు భలే ఉందే అని జేబులో పెట్టుకున్నదాన్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత జేబులో ఉన్న డబ్బులతో పాటు అది కూడా తీసి అక్కడ పెట్టా. రోజు పొద్దున్నే ఆ డబ్బులు జేబులో వేసుకుందామని చూసినప్పుడల్లా మైరాన్ కార్డు కనపడతానే ఉంది రోజు. ఈయన చేస్తున్న గొప్పతనం ఏంటంటే, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి కార్యక్రమాలు చేయాలి, ఏ విధమైన మోసాలు చేయకూడదు, తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో ఈ వ్యాపారంలో దిగటం. మరి ఎన్నో అద్భుతమైన వెంచర్లు చేశారు. 2017లో ఈయన వ్యాపారాన్ని ప్రారంభించి ఈ 7 సంవత్సరాల్లో 17 ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే చిన్నమాట కాదండి. పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు ప్లాన్ చేశారు. మైరాన్ డైనాసిటీ, చేవేళ్ళ దగ్గర మన్ని కూడా అక్కడ అది కూడా చేస్తున్నారు. సినిమా ఎలా స్టాండ్ అవుతుందో అలాంటి మౌత్ పబ్లిసిటీ ఈ మైరాన్ హోమ్స్ కూడా రాబట్టే ఈ 7 సంవత్సరాల్లో 17 ప్రాజెక్టులు చేయగలిగినటువంటి స్తోమత కలిగింది. కీప్ ఇట్ అప్ అమ్మా, ఇలాగ చేయి. ఎప్పుడు కూడా అధిక లాభాల గురించి ఆలోచించొద్దు, నీతిగా నిజాయితీగా చేయి, క్లియర్ ల్యాండ్స్నే తీసుకో. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన ఏ కస్టమర్ అయినా గుండె మీద చేసుకొని, నేను ఆయన దగ్గరికి కళ్ళు మూసుకొని కూడా వెళ్ళి కొనొచ్చు అనేటువంటి పేరు తీసుకొని ఇంకా బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.